కొంతమంది డబ్బు సంపాదించడానికి రాత్రింబవళ్ళు చాలా కష్టపడతారు. కానీ చేతిదాకా వచ్చింది నోటిదాకా రాదు. అందుకే వారికి కష్టమే మిగులుతుంది తప్ప ఫలితం ఉండదు. మరికొంతమందికి ఎంతో సంపాదించినా ఒక్క పైసా కూడా చేతిలో మిగలదు. ఇలా వచ్చింది అలా ఖర్చయిపోతుంది. ఇలాంటి వారికి ఎప్పటికీ ఆర్థిక సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇలాంటి వారు అంతా మన కర్మ, మనకు అదృష్టం లేదు అంటూ విధిని తిట్టుకుంటూ ఆ కష్టాలలోనే కాలం వెళ్ళబుచ్చుతుంటారు. కానీ ఇలాంటి వారు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందడానికి, తమ సంపాదన నిలవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వినండి. ప్రతి శనివారం ఒక రాగి ఆకును నీటితో శుభ్రపరిచి దేవుడి గుడిలో ఉంచితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అలాగే క్రిందటి శనివారం ఉంచిన ఆకును ఎప్పటికప్పుడు తీసి మొక్కలున్న తొట్లో ఉంచాలి. అలాగే తాబేలు బొమ్మతో ఉన్న శ్రీచక్రం గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రతి శుక్రవారం గుప్పెడు బియ్యాన్ని ఆ శ్రీచక్రం మీద పోసి మరుసటి శుక్రవారం ఆ బియ్యాన్ని మనం నిల్వ ఉంచుకున్న బియ్యంలో కలపాలి. అలా గనక చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ తిండికి ఏ లోటు లేకుండా ఉండటమే కాక ఆర్థిక ఇబ్బందులు మన దరికి చేరవు. అలాగే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో 11 రూపాయలు ఉంచి దానిని పెద్ద ప్లాస్టిక్ కవర్లో ఉంచి దానిని మన ఇంటి యొక్క నార్త్ ఈస్ట్ కార్నర్లోని గోడకు తగిలించండి. ఆ కవరు అన్యులకు కనిపించకుండా దాని మీద ఒక దేవుడి ఫోటో పెట్టండి. ఇలా చేస్తే ఇంకా మీరు ధనవంతులు కాకుండా ఏ శక్తి ఆపలేదు. పైన చెప్పినవి పాటిస్తారు కదూ. ఇటువంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలని ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.